ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యాక చాలా మంది స్టూడెంట్స్ లైఫ్లో బిగ్గెస్ట్ క్వశ్చన్ నెక్స్ట్ ఏంటి? ఇంజనీరింగా, డిగ్రీయా, అబ్రాడా, గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషనా? బట్ ఒక ఇంపార్టెంట్ ఆప్షన్ గురించి చాలామంది క్లారిటీ లేకుండా డెసిషన్ తీసుకుంటారు. అదే హోటల్ మేనేజ్మెంట్ అండ్ హాస్పిటాలిటీ కెరియర్. చాలామంది పేరెంట్స్కి డౌట్ ఉంటుంది, ఇది కుకింగ్ కోర్సా, ఫ్యూచర్ సేఫా, శాలరీ స్టేబులా? ఇక స్టూడెంట్స్కి ఇంకా కన్ఫ్యూజన్. నాకు ఇంగ్లీష్ బాగా రాదు సార్, నాకు స్టేజ్ ఫియర్ ఉంది, నేను ఇంట్రోవర్ట్ని. సో ఇవన్నీ క్లియర్ చేయడానికి మన స్టూడియోలో డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమిక్ డైరెక్టర్ పవన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో పవన్ గారు, హౌ ఆర్ యు అండి? హాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. ఆర్ ప్లెజర్. సో పవన్ గారు, స్ట్రైట్ క్వశ్చన్, హోటల్ మేనేజ్మెంట్ అంటే ఎగ్జాక్ట్లీ ఏంటి? కుకింగ్ మాత్రమేనా? చాలా మంచి క్వశ్చన్ మేడం. హోటల్ మేనేజ్మెంట్ అంటే చాలామంది కుకింగ్ మాత్రమే అని అనుకుంటారు, బట్ కుకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వేర్ హోటల్ మేనేజ్మెంట్లో ఇంకా మంచి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. టాప్ డిపార్ట్మెంట్స్ వచ్చేసి ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్ మేనేజ్మెంట్, F&B ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్తో పాటు ఈవెంట్ మేనేజ్మెంట్ ఉంటుంది, సేల్స్ అండ్ మార్కెటింగ్తో పాటు మనకి క్రూజ్ కిచెన్స్, క్రూజ్ ఆపరేషన్స్, ఏవియేషన్ క్యాటరింగ్తో కూడా ఉంటుంది. సో ఈ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఇట్స్ ఎ బిజినెస్ స్ట్రక్చర్. ఒక 5-star మాడ్యూల్కి కావాల్సిన ఒక బిజినెస్ స్ట్రక్చర్ని బిల్డప్ చేసి ఉంటుంది. దట్ ఈస్ వై హోటల్ ఇండస్ట్రీ ఈజ్ ఎ గ్లామరస్ ఇండస్ట్రీ అని అంటాము, వేర్ టాప్ మోస్ట్ బిజినెస్ పీపుల్ కానివ్వండి, లేదంటే ఒక పొలిటీషియన్స్, హై అండ్ ప్రొఫైల్స్, దే జెన్యూన్లీ అండ్ దే are more connected to the properties when they go out of their city or they go travel abroad. Okay, so it's not basically kitchen job, ante it is a business management of hospitality. Yes, 100% business management of hospitality అని అనుకోవచ్చు. దీంతో పాటు మనకి ఒక మంచి నెట్వర్కింగ్ కూడా ఏర్పడుతుంది. ఎట్లాంటి నెట్వర్కింగ్ అంటే ఇనిషియల్గా ఎప్పుడైతే ఒక ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రీలో వస్తుందో, సో వీ విల్ బీ మీటింగ్ లాట్ ఆఫ్ హయ్యర్ ప్రొఫైల్స్ అనమాట. సో వాళ్ళతో ఒక మంచి కన్వర్జేషన్ ఉంటుంది. సో వేర్ దే బిల్డప్ దేర్ క్యారెక్టర్ బై సీయింగ్ దేర్ రోల్ మోడల్స్ అనమాట. ఓకే. అండ్ పవన్ గారు, చాలామంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ అయ్యాక పేరెంట్స్ ప్రెషర్ తోటి ఇంజనీరింగ్ జాయిన్ అవుతూ ఉంటారు. వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ ఉండదు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటారు? కెరియర్ సెలెక్షన్ ముందు వేర్ ద క్యాండిడేట్ నీడ్ టు గో త్రూ దిస్ 3 చెక్ లిస్ట్ అనమాట. ఫస్ట్ది ఇంట్రెస్ట్ ఉందా లేదా చూసుకోవాలి. దీంతోపాటు స్కిల్ గ్రోత్, స్కిల్ మైండ్ సెట్ ఎలా అయితే బిల్డ్ చేస్తున్నాడో, వేర్ హీ నీడ్ టు గో ఫర్ ద 4-year డిగ్రీ ప్రోగ్రామ్. ఇంజనీరింగ్ అనేది ఇట్స్ నాట్ ఏ 3-year డిగ్రీ ప్రోగ్రామ్, 4-year డిగ్రీ ప్రోగ్రామ్ కాబట్టి ఆ ఇండస్ట్రీలో గ్రోత్ ఉందా లేదా కూడా తెలుసుకొని హీ నీడ్ టు డైవ్ ఇన్ టు ద డిగ్రీ. వితౌట్ ఇట్ ఈస్ టూ మచ్ స్ట్రగుల్. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ లేకుండా వెన్ ద క్యాండిడేట్ ఈజ్ గోయింగ్ టు ద డిగ్రీ, ఆ 4 years పేరెంట్స్ ప్రెషర్ వల్ల లేదంటే పియర్ ప్రెషర్ వల్ల ఇంజనీరింగ్ వెళ్ళడం కన్నా వేర్ ఆ ప్యాషనేట్ డిగ్రీ ఏదైతే ఆ ఫ్లరిష్మెంట్ ఉంటుందో, ఇంట్రెస్ట్ ఉంటుందో పిల్లవాడికి, ఆ డిగ్రీలో తీసుకుంటే ఐ సజెస్ట్ గో త్రూ హిజ్ ఓన్ ప్యాషన్ వేర్ హీ కెన్ ఫ్లరిష్ ఎర్లియర్ ఇన్ హిస్ కెరియర్. ఓకే. అండ్ ఇంకా కొంతమంది స్టూడెంట్స్కి ఉండే డౌట్ ఏంటి అంటే, హోటల్ మేనేజ్మెంట్ ఒకవేళ నేను జాయిన్ అవ్వాలి అంటే, సార్ నేను ఇంట్రోవర్ట్ని సార్, నేను పెద్దగా మాట్లాడలేను, మరి హోటల్ మేనేజ్మెంట్ నాకు సూట్ అవుతుందా అనేది ఇంకొక క్వశ్చన్. దానికి మీ ఆన్సర్ ఏంటండి? 100% సూట్ అవుతుంది, బట్ వీ ట్రైన్ ద స్టూడెంట్ ఇన్ సచ్ ఎ వే. అంటే ఇనీషియల్ స్టేజ్లో స్టూడెంట్కి ఆ ఎక్స్పోజర్, ఆ గ్రూప్ డిస్కషన్స్, ఒక నలుగురితో ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేది ట్రైన్ చేస్తాం స్టూడెంట్కి. ఆ ట్రైన్తో పాటు స్టూడెంట్ ఏదైతే ఆ ఫియర్స్ ఉన్నాయో, ఇట్ మేబీ స్టేజ్ ఫియర్, ఆ కమ్యూనికేషన్ స్కిల్ కానివ్వండి, లేదా ఇంగ్లీష్, మనం జనరల్గా ఫేస్ చేసేది ఇంగ్లీష్. సో బేసిక్ ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ కూడా నేర్పిస్తాము. ట్రావెల్ అయ్యే కొద్దీ ద స్టూడెంట్ గోస్ టు అడ్వాన్స్ ఇంగ్లీష్. ఫైనల్ ఇయర్కి వచ్చేదాకా అడ్వాన్స్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ ఉంటుంది. సో వేర్ హీ కెన్ హ్యావ్ ఎ గుడ్ కన్వర్జేషన్ విత్ ద కస్టమర్ ఆర్ ద గెస్ట్.
పవన్ గారు, ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్కి ఇంగ్లీష్ అన్నది చాలా వీక్ ఉంటుంది. ఎస్. సో బేసికల్ అప్పటి వరకు తెలుగు మీడియంలో చదవడం మూలాన కావచ్చు, లేదా ఒక చిన్న ఇన్హిబిషన్, ఇంగ్లీష్ అనేటప్పటికీ నేను మాట్లాడలేను అన్న లో కాన్ఫిడెన్స్, లో ఎస్టీమ్ అన్నది ఉంటూ ఉంటుంది. సో అలా ఉంటే ఒకవేళ ఏమన్నా ప్రాబ్లం అవుతుందా ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్లో? అలా 100% ఏం ప్రాబ్లం అవ్వదు. నాట్ ఓన్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్, ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన దే ఆర్ అనేబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఇలాంటి స్టూడెంట్స్ని ఫ్రమ్ డే 1 వీళ్ళకి మేము ఇంటరాక్టివ్ సెషన్స్ పెడతాము. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఉంటాయి, బేసిక్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఉంటాయి. దీంతో పాటు హాస్పిటాలిటీ వొకాబులరీ అంటే ఎలాంటి టర్మినాలజీ వాడతారు వీళ్ళు ఇన్ దర్ కెరియర్, అంటే ఇండస్ట్రీలో ఎలాంటి పదాలు వాడతారు, దాని ప్రొనౌన్సియేషన్ ఏంటిది, ఫ్రమ్ డే 1 మనం నేర్పించడం జరుగుతుంది. సో క్యాండిడేట్ కెన్ కోప్ అప్ విత్ ద కరికులం యాజ్ వెల్ యాజ్ కమ్యూనికేషన్ స్కిల్. ఫస్ట్ ఇయర్లో బేసిక్స్ ఉంటాయి, ఫైనల్ ఇయర్లో అడ్వాన్స్ స్కిల్గా కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి కాబట్టి హీ కెన్ టాక్ ఇన్ ప్రాపర్ ఇంగ్లీష్ అనమాట. ఓకే. సో ఇప్పుడు ఫైనల్ ఇయర్ వరకు వచ్చిన తన ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ కావచ్చు, వే ఆఫ్ కమ్యూనికేషన్ అంత లేదు అని అనుకుంటే, హౌ డు యూ ఐడెంటిఫై సచ్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ వాళ్ళని ఎలా ట్రైన్ చేస్తూ ఉంటారు? సో యాజ్ పర్ ఫస్ట్ ఇయర్లో స్టూడెంట్స్ని మేము సెగ్రిగేట్ చేస్తాము. స్టూడెంట్స్ విత్ గుడ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్ అండ్ స్టూడెంట్స్ వితౌట్ ద స్కిల్ అనేది వీళ్ళని సపరేట్గా మేము ఐడెంటిఫై చేసి వీళ్ళకి ఎక్స్ట్రా హార్ క్లాసెస్, ఎక్స్ట్రా క్లాసెస్ పడేటట్టు చూస్తాము. ఎందుకంటే ఫ్యాకల్టీ కూడా దే ఆర్ వెల్ ట్రైన్డ్, సో ద క్లాసెస్ విల్ బీ గోయింగ్ ఆన్ ఇన్ ఇంగ్లీష్. దీంతోపాటు స్టూడెంట్ నీడ్ టు అండర్స్టాండ్ ద సబ్జెక్ట్ అనమాట. అంటే ఇనిషియల్గా తెలుగులో, హిందీలో నేర్పిస్తాము ఫ్రమ్ అదర్ స్టేట్ స్టూడెంట్స్కి, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ నీడ్ టు బీ అండర్స్టాండెడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ద స్టూడెంట్స్ నీడ్ టు కోప్ అప్ ద లాంగ్వేజ్. సో వీ ట్రైన్ ద స్టూడెంట్స్ ఇన్ సచ్ ఏ వే దట్ ఈ స్టూడెంట్ ఎలా ఉంటుంది మైండ్ సెట్, ఇనిషియల్గా బేసిక్ ఫండమెంటల్స్ వచ్చు, బేసిక్ సెంటెన్స్ ఫార్మేషన్స్ వచ్చు, కానీ హీ ఈజ్ అనేబుల్ టు టాక్ అట్ ఎండ్ ఆఫ్ ద డే. సో వీళ్ళకి చిన్న చిన్న గ్రూప్ సెషన్స్, జస్ట్ ఎ మినిట్ జామ్ లాంటివి, లేదంటే సెమినార్స్. సో దెర్ ఆర్ మల్టిపుల్ యాక్టివిటీస్ విచ్ ఆర్ ఫ్యాకల్టీ గో త్రూ విత్ ద స్టూడెంట్స్. ఓకే. సో ఎక్స్ట్రా కేర్ అనేది ఇవ్వడం జరుగుతుంది హూ ఆర్ లిటిల్ బిట్ వీక్. పవన్ గారు, ఇప్పుడు పేరెంట్స్ విషయం గురించి మాట్లాడుకుంటే వాళ్ళ ఫస్ట్ చాయిస్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి డ్యూ టు స్టెబిలిటీ. ఎందుకంటే ప్రైవేట్ జాబ్స్ అఫ్ కోర్స్ ఎంత శాలరీ ఉన్నా, హైయెస్ట్ శాలరీ ఉన్నా, ఏదున్నా మైండ్లో ఒక చిన్న టెన్షన్ రన్ అవుతూ ఉంటుంది, ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో అన్న టెన్షన్. అండ్ ప్రజెంట్ సినారియోలో ఇంకా ఎక్కువ ఉంది లేండి ఈ ఏఐ దీని మూలాన. సో ఇంకా హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి మరి ఇక్కడ స్టెబిలిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో జాబ్స్ అన్నవి ఎంతవరకు స్టేబుల్ అంటారు? గవర్నమెంట్ జాబ్స్ గురించి మాట్లాడుకుంటే గవర్నమెంట్ జాబ్స్లో నోటిఫికేషన్ పడ్డప్పుడు చాలా లిమిటెడ్ వేకెన్సీస్ ఉంటాయి, కానీ కాంపిటీషన్ పరంగా చూసుకుంటే లక్షల్లో అప్లై చేస్తారు, లక్షలు టాప్ అంటే ఉన్న క్యాండిడేట్స్లో క్రీమెస్ట్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు దిస్ ఇండస్ట్రీ, హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే వరల్డ్ వైడ్ ఎక్స్పోజర్ ఉంటుంది, వేర్ ద క్యాండిడేట్ కెన్ ట్రావెల్ అరౌండ్ ద గ్లోబ్. దీంతో పాటు క్రూజ్ షిప్స్ కానివ్వండి, ఏవియేషన్ ఇండస్ట్రీలో కానివ్వండి, హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో కానివ్వండి, మల్టిపుల్ ఇండస్ట్రీ అంటే ఎంఎన్సీస్ కానివ్వండి, ఏ ఇండస్ట్రీలో అయినా వేకెన్సీస్ చాలా ఉన్నాయి. ఈ ఇండస్ట్రీలో ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది, గ్రోత్ ఉన్న చోట మనకి ప్యాకేజెస్ కూడా అలానే వస్తాయి. మళ్ళీ గవర్నమెంట్ జాబ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ఇండస్ట్రీలో గవర్నమెంట్ జాబ్స్ రావా అంటే 100% వస్తాయి. దాంట్లో కూడా ద స్టూడెంట్ స్కిల్ పైన ఆధారపడి ఉంది. మనము ఎలాంటి గవర్నమెంట్ జాబ్స్ వస్తాయంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఆఫీసర్, ఇది స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కిందికి వస్తుంది. మనము ఫుడ్ ఇన్స్పెక్టర్ అని అంటాం, వేర్ ద ఆఫీసర్ రెస్టారెంట్స్, హోటల్ ఇండస్ట్రీకి వెళ్ళి ఆ ఫుడ్ లైసెన్సింగ్ రెన్యువల్స్ కానివ్వండి, ఫుడ్ క్వాలిటీ చెక్స్ చేస్తూ ఉంటాడు. దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ చూసుకుంటే మనకి రైల్వే సెక్టార్ ఉంది. రైల్వే సెక్టార్లో మనకి వందే భారత్ కానివ్వండి, టాప్ ప్రీమియం ఎక్స్ప్రెసెస్, రాజధాని ఎక్స్ప్రెస్ కానివ్వండి, డ్యూరెంటో ఎక్స్ప్రెస్, అక్కడ మనకి ప్యాసింజర్స్కి మనం ఫుడ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మనము డైరెక్ట్గా ఫుడ్ ప్యాసింజర్స్కి ఇవ్వము, వీల్ బికమ్ ఇన్ ఏ సూపర్వైజర్ లెవెల్, అంటే ఒక మేనేజర్ లెవెల్లో మనం ఉంటాము. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మనకన్నా మన పేరెంట్స్కి ఎక్కువ దాని వాల్యూ గురించి తెలుసు. ద క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఎస్. అండ్ శాలరీ విషయానికి వస్తే స్టార్టింగ్లో తక్కువ ఉంటుంది శాలరీ అనేది కూడా చాలా మందికి ఒక చిన్న ఇన్హిబిషన్ అని. అంటే
ఈ శాలరీకి ఇప్పుడు వర్క్ చేయాలా ఏంటి అని ఉంటుంది. సో దానికి ఏం చెప్తారండి? శాలరీ గురించి మాట్లాడుకుంటే శాలరీ ఆల్సో ప్లేస్ ద కీ రోల్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. అంటే Obviously. పేయింగ్ అదే కాబట్టి ఏ ఇండస్ట్రీ అయినా ఏ ఇండస్ట్రీ అయినా దట్ ఈస్ ద ఫస్ట్ ఫ్యాక్టర్. ఎస్. సో శాలరీ లోగా ఉండదు, మోడరేట్గా ఉంటుంది. ఐ వుడ్ డెఫినెట్లీ సే ద శాలరీ ఈజ్ మోడరేట్. కానీ దీంతో పాటు ఫస్ట్ ఇయర్ ట్రైనీగా ఉంటాడు కాబట్టి ఆ ట్రైనీ మంచి శాలరీ వస్తుంది వేర్ హీ కెన్ సర్వైవ్. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద థర్డ్ ఇయర్ హీ కెన్ బికమ్ ఏ సూపర్వైజర్. వెన్ ఇట్ కమ్స్ టు ఫిఫ్త్ ఇయర్, ఒక 5 years ఇండస్ట్రీలో ఉంటే అసిస్టెంట్ మేనేజర్ లెవెల్లోకి వెళ్ళిపోతాడు. కాబట్టి మనం ప్రమోషన్ వస్తే ఎలా అయితే శాలరీ హైక్ అవుతుందో అలానే ఇండస్ట్రీలో కూడా పొజిషన్స్ వస్తే హైక్ తప్పకుండా ఉంటుంది. ఇంక్రీజ్ అంటే ఫాస్ట్గా గ్రోత్ అనేది వీ కెన్ సీ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ద ఓన్లీ ఇండస్ట్రీ వేర్ ప్యాకేజెస్ కూడా హ్యూజ్గా ఉంటాయి. ఒక్కసారి మనం ఆ మేనేజర్ లెవెల్ పొజిషన్స్లో కూర్చుంటే మంచి రెస్పెక్ట్ వస్తుంది, మంచి వర్క్ ఉంటుంది, అట్మాస్ఫియర్, దాంతోపాటు మంచి ప్యాకేజ్ కూడా వస్తుంది. ఓకే. అయితే ఒక్కసారి అంటే చూసే స్టూడెంట్స్కి కావచ్చు, పేరెంట్స్కి కావచ్చు క్లారిటీ రావడానికి శాలరీ విషయంలో, సో ఫస్ట్ ఎలా ఉంటుందండి, అండ్ దెన్ మిడిల్ ఎలా ఉంటుంది, అండ్ దెన్ వెన్ యూ గో టు హయ్యర్ పొజిషన్ ఏ రేంజ్ ఆఫ్ ఉంటుందంటారు శాలరీ? అంటే దీని గురించి మళ్ళీ ఐ విల్ బైఫర్కేట్. ఇండియాలో చూసుకుంటే శాలరీస్ అరౌండ్ 4.5 to 5 lakh నుంచి స్టార్ట్ అవుతుంది. బేసిక్ ఫ్రెషర్గా కోర్స్ అయిపోయిన వెంటనే అంటే లాస్ట్ సెమిస్టర్లో ఒక 5.5 నుంచి 8 lakhs దాకా మన ఇండియాలో ప్యాకేజ్ వస్తుంది. దట్ ఈస్ ఫర్ ఫ్రెషర్. ఎస్, ఫ్రెషర్ గురించి మాట్లాడుకుంటున్నాం. అదే మనం ఓవర్సీస్ అబ్రాడ్ గురించి మాట్లాడుకుంటే ఇట్ ఈస్ అగైన్ బేస్డ్ ఆన్ ద స్టూడెంట్ విచ్ డిపార్ట్మెంట్ హీ చూస్. అంటే ఫ్రంట్ ఆఫీస్కి ఆ గ్లామర్ ఉంటుంది కాబట్టి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ హ్యాండిల్ చేయాలి కాబట్టి ఫ్రంట్ ఆఫీస్ అండ్ ఫుడ్ ప్రొడక్షన్ షెఫ్ అవుతే బేసిక్ శాలరీ అరౌండ్ 18 lakhs నుంచి 45 lakh దాకా స్టూడెంట్ కెన్ గెట్. అంటే మన ఇండియన్ కరెన్సీలో అది మనం ఐఎన్ఆర్ కింద మార్చుకుంటే కన్వర్ట్ చేసుకుంటే ఆ అమౌంట్ అనేది మనకు వస్తుంది. దట్ టు ఫర్ ద ఫ్రెషర్. సో ఈ 5 yearsలో గ్రోత్ ఉంటుంది కాబట్టి వేర్ హీ కెన్, అంటే నెంబర్స్ గురించి మనం మాట్లాడుకోకూడదు, హీ కెన్ ఈజీలీ క్యాలిక్యులేట్. ఓకే. సో దట్ ఈస్ నాట్ లెస్ దెన్ ఎనీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ సాలరీ. ఎస్. ఓకే. అండ్ పవన్ గారు, ఒక హానెస్ట్ క్వశ్చన్, మీరు కూడా హానెస్ట్గా చెప్పాలి. తప్పకుండా. హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో స్ట్రగుల్ ఉంటుందా? హానెస్ట్గా చెప్తున్నాను, 100% ఎస్. స్ట్రగుల్ నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీలోనా స్ట్రగుల్ అనేది ఉంటుంది కాస్త గొప్ప. కానీ ఈ ఇండస్ట్రీలో చూసుకుంటే ఒక పాయింట్ ఎక్కువే ఉంటుంది, వేర్ హీట్ అంటే కస్టమర్ హ్యాండిలింగ్ చూడాలి, లాంగ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి, నుంచొని ఎక్కువసేపు పనిచేయాల్సి ఉంటుంది. దీంతోపాటు ఆ కస్టమర్ హ్యాండిలింగ్ ప్రెషర్ అనేది కూడా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సో ఎస్, ఐ వుడ్ డెఫినెట్లీ సే స్ట్రగుల్ అనేది ఉంటుంది, బట్ ఓన్లీ ఇన్ ద ఇనిషియల్ స్టేజ్. ఇనిషియల్ ఏదైతే ఆ ఫస్ట్ ఇయర్, ఆ 1.5 year ఉంటుందో స్ట్రగుల్ అనేది పడాలి, వేర్ హీ కెన్ అచీవ్ ఎ గుడ్ పొజిషన్ ఆఫ్టర్ ద స్ట్రగుల్. ఓకే. ఇప్పుడు స్ట్రగుల్స్ గురించి మనం మాట్లాడుకున్నాము, అది కూడా ఓన్లీ ఇనీషియల్ డేస్లో ఉంటుంది అని చెప్పి మీరు చెప్పారు. ఆఫ్టర్ కంప్లీటింగ్ హిజ్ ఇనీషియల్ డేస్ మరి పడిన స్ట్రగుల్కి రివార్డ్ ఎలా ఉంటుంది? ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది. వెన్ హీఈస్ స్టికింగ్ ఆన్ టు ద ఇండస్ట్రీ, ఫాస్ట్ గ్రోత్ ఒకటి, నెట్వర్కింగ్ అనేది బిల్డ్ అవుతుంది. వెన్ ఏ క్యాండిడేట్ ఈజ్ గెటింగ్ నెట్వర్కింగ్ అంటే ఎంతోమంది ప్రొఫెషనల్స్ని కలుస్తూ ఉంటాడు, హై అండ్ ప్రొఫైల్స్, ఇంటర్నేషనల్ ఫారినర్ గెస్ట్స్ ఉంటారు, పొలిటీషియన్స్, సెలబ్రిటీస్, ఒక మంచి నెట్వర్క్ అనేది తయారవుతుంది. దీంతో పాటు వేర్ ద క్యాండిడేట్ ఆల్సో గెట్స్ ఛాన్స్ టు ట్రావెల్ అబ్రాడ్, అంటే హీ కెన్ మైగ్రేట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ సో ఈజీలీ. ఓకే. పవన్ గారు, మీ డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ని ఇండస్ట్రీ రెడీ ఎలా చేస్తుంది? ఎస్, 80% ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్స్ ఉంటుంది కాబట్టి స్టూడెంట్ కెన్ కోప్ అప్ విత్ ద కరికులం. సో హీల్ బీ లెర్నింగ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ బాగా ఉంటుంది. దీంతోపాటు మాక్ క్లాసెస్ అవుతూ ఉంటాయి ఇన్ ఈచ్ డిపార్ట్మెంట్. అంటే ఇట్ మే బి సర్వీస్, ఇట్ మే బి ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్ అనివ్వండి, మాక్ సెటప్ ఉంటుంది కాబట్టి ఫాస్ట్ లెర్నింగ్ ఉంటుంది. మేము వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేస్తాము. దీంతోపాటు స్టూడెంట్ని ఇంటర్న్షిప్గా ఒక 4 to 6 months అనేది ఇండస్ట్రీలో పంపించడం జరుగుతుంది కాబట్టి వేర్ హీ కెన్ అడాప్ట్ ద కల్చర్ ఈజీలీ. అండ్ ఇప్పుడు అయ్యే ఇండస్ట్రీలో అప్డేట్స్ ఏమున్నాయో హీ కెన్ లెర్న్ ద అప్డేట్స్ యాజ్ వెల్ యాజ్. సో మేము ప్రాక్టికల్ ఓరియంటెడ్తో పాటు
థియరీ ఓరియంటెడ్ కూడా నేర్పిస్తాము. వీ హ్యావ్ ఆల్సో ఇంప్లిమెంటెడ్ ఏఐ ఇన్ ద కరికులం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా హెల్ప్ అవుతుంది ఈ ఇండస్ట్రీకి అంటే ఆల్రెడీ గ్లోబల్గా చూసుకుంటే ఏఐ హ్యాస్ ఆల్సో బీన్ కేమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ. సో దానికి తగ్గట్టు మనము ట్రైన్ అవుతాము. సో అలా మా స్టూడెంట్స్ని మేము ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఇప్పటి నుంచి అంటే 2026 నుంచి చూసుకుంటే ఫ్యూచర్లో హాస్పిటాలిటీ అనేది ఎలా ఉండబోతుందండి? హాస్పిటాలిటీ రంగం అంటే ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ చేంజెస్ పరంగా వీటి పరంగా ఇందాక మాట్లాడుకున్నట్టు ఏఐ గురించి మాట్లాడుకుంటే ఇండస్ట్రీ కూడా ఏఐ బుకింగ్ సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగింది. దీంతో పాటు మనము రెగ్యులర్గా చూస్తున్నాము, హ్యాండీగా అయిపోయింది. మన మొబైల్ ఫోన్స్లోనే మల్టిపుల్ యాప్స్ వచ్చాయి టు బుక్ ఏ గుడ్ ప్రాపర్టీ కానివ్వండి, అకామిడేషన్ కానివ్వండి, ఇట్ మేబీ ఫుడ్ ఇండస్ట్రీలో కూడా మనము ఆటోమేషన్ రావడం జరిగింది. దీంతో పాటు ఈ ఇండస్ట్రీలో ఈ కొత్త కల్చర్ అనేది ఒకటి స్టార్ట్ అయింది, డెస్టినేషన్ వెడ్డింగ్స్. దీని గురించి పర్టికులర్గా మాట్లాడుకుంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అవుట్ దేర్ ఇనిషియల్గా సెలబ్రిటీసే చేసుకునే వాళ్ళు డెస్టినేషన్ వెడ్డింగ్. ఇప్పుడు జనరల్ ఆడియన్స్ కూడా దే ఆర్ ప్లానింగ్ టు డూ దేర్ వెడ్డింగ్ ఇన్ గోవా, జైపూర్, హెరిటేజ్ ప్రాపర్టీస్ లేదంటే బయట కంట్రీలో వెడ్డింగ్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇట్స్ ఎ గుడ్ మూవ్ యాక్చువల్గా. సో టూరిజం కూడా ఇంప్రూవ్ అవుతుంది, రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఎక్స్పోజర్ అనేది ఎక్కువగా ఉంటుంది. రీసెంట్ టైమ్స్ లో ఇంకా సెలబ్రిటీ మ్యారేజెస్ అవి బాగా అటెన్షన్ ని గ్రాబ్ చేస్తూ డెస్టినేషన్ వెడ్డింగ్, ఈవెన్ విజయ్ దేవరకొండ, రష్మిక వాళ్ళది కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ అనేది జరిగింది. సో ఓన్లీ ద హోటల్ స్టాఫ్ కెన్ అన్ఇన్వైటెడ్ గెస్ట్ లాగా వాళ్ళు కూడా చూడడం జరుగుతుంది. ఇట్స్ వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ వేర్ దే మీట్ దేర్ ఓన్ రోల్ మోడల్ ఆర్ మీట్ దేర్ ఓన్ ఫ్యాన్. సో డెస్టినేషన్ వెడ్డింగ్ ఈజ్ ఎ గుడ్ మూవ్ ఇన్ ద ఇండస్ట్రీ. ఓకే. సో పవన్ గారు, ఫైనల్లీ స్టూడెంట్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఎస్, కెరియర్ చూస్ చేసుకోవడానికి సొసైటీ పెట్టే ప్రెషర్లో పడకండి. మీ ఇంట్రెస్ట్ ఐడెంటిఫై చేయండి, మీ స్ట్రెంగ్త్ అర్థం చేసుకోండి. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ యువర్ కెరియర్ వేర్ ఇట్ ఈస్ ఇన్ యువర్ ఓన్ హ్యాండ్స్. ఈ పియర్ ప్రెషర్, పేరెంట్స్ ప్రెషర్ వల్ల అదే లూప్లో పడకండి. థ్యాంక్ యూ. సో టుడే మనకి క్లారిటీ వచ్చింది. హోటల్ మేనేజ్మెంట్ అంటే కుకింగ్ మాత్రమే కాదు, ఇట్ ఈస్ పర్సనాలిటీ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ. స్టూడెంట్స్కి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాం, పేరెంట్స్కి కాన్ఫిడెన్స్ కూడా వచ్చిందని హోప్ చేస్తున్నాం. ఇఫ్ దిస్ డిస్కషన్ హెల్ప్ యూ, షేర్ విత్ సమ్వన్ హూ ఈస్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ కెరియర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.